హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక హెల్తీ స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. తర్వాత అదే కప్పుతో ఒక కప్ వచ్చి మైదా, ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె. ఈ నూనె అంతా మంచిగా పిండికి పట్టేటట్టుగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని గట్టిగా మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుందామండి. పిండి అస్సలు పలచన కాకూడదు. పిల్లలకి డైలీ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుందనమాట. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. పిండి నానుతుంది. ఈలోగా దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము. కడాయిలో వచ్చి 2 టేబుల్ స్పూన్లు నూనె, కొంచెం పసుపు, ఒక అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర, కొంచెం ఇంగువ, తరిగిన కరివేపాకు కొంచెం. ఇవన్నీ మనకి మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. పచ్చివాసన పోయేటట్టుగా కొంచెం మనకి మగ్గితేనే సరిపోతుంది. ఉల్లిపాయ చూసారు కదా! ఇలా మగ్గిన తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకుందాము. ఇలా తురిమి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి తొందరగా మగ్గిపోతుందండి క్యాబేజ్ అనేది. రుచికి తగినంత ఉప్పు, ఒక నిమిషం పాటు హైలో పెట్టుకొని వేయించుకుందాము. నీరు అనేది రాకుండా ఉంటుందండి క్యాబేజ్‌లో నుంచి తొందరగా వేగుతుంది. లేదంటే క్యాబేజ్‌లో ఉన్న నీరంతా బయటికి వచ్చి వేగడానికి చాలా టైం తీసుకుంటుందండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మనకి క్యాబేజ్ మగ్గిందండి. ఇప్పుడొచ్చేసి తురిమి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని కూడా వేసేసుకుందాం. క్యారెట్ మనకి ఊరికనే మగ్గిపోతుందండి. అందుకని లాస్ట్‌లో వేసుకున్నామనమాట. వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు దీనిలో వచ్చి ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 చిటికెలొచ్చి గరం మసాలా, ఒక 2 చిటికెలు చాట్ మసాలా. చాట్ మసాలా అసలు స్కిప్ చేసుకోవద్దండి. టేస్ట్ చాలా బావుంటుంది చాట్ మసాలా వేసుకోవటం వల్ల. మొత్తం మంచిగా కలిపేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. కలిపేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందామండి. పూర్తిగా చల్లారిపోవాలనమాట. మనకి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండి చూద్దాం. పిండి మనకి మంచిగా నానిపోయి ఉంటుంది. ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. దీన్ని మనకి చిన్న చిన్న పూరీల్లాగా చేసుకుంటాం కదండీ! ఆ సైజులో వచ్చి నేను 6గా డివైడ్ చేశాననమాట. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని పూరీలాగా రుద్దుకుందాం. ఇలా కొంచెం రుద్దుకున్న తర్వాత పైన కొంచెం నువ్వులు వేసుకుందామండి. తర్వాత తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము.
ఇప్పుడు దీన్ని రుద్దుకుందాం. మంచిగా మనకి సెట్ అయిపోతుందండి కొత్తిమీర, నువ్వులనేది. వేగిన తర్వాత చూడటానికి బావుంటుంది. తినేటప్పుడు మనకి నువ్వులు వేసుకోవటం వల్ల మంచి కరకరలాడుతా బావుంటుందండి టేస్ట్. ఒకవేళ మీరు నువ్వులు వద్దు అనుకున్నారనుకోండి, ఈ ప్లేస్‌లో మీరు పిండి కలిపేటప్పుడే వాము కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇలా మనం కట్ చేసుకుందాము. పొడవుగా పీసుల్లాగా. కట్ చేసి ఫోల్డ్ చేసుకుందామండి. ఇలా ఒక పక్క నుంచి దీన్ని ఫోల్డ్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకోవటం వల్ల మనకి చక్కగా మంచిగా లేయర్స్‌గా బావుంటుందనమాట. దీన్ని ఇలా క్లోజ్ చేసుకుందామండి రౌండ్‌గాను. దీన్ని కొంచెం పల్చగా రుద్దుకుందాము. ఇప్పుడు దీనిలో వచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టుకుందామండి. మరీ కొంచెంగా కాకుండా కొంచెం ఎక్కువగా పెట్టుకుంటేనే మనకి తినేటప్పుడు బావుంటుందనమాట స్టఫింగ్. ఇలా అన్ని పక్కల నుంచి మధ్యకి క్లోజ్ చేసుకుందాం. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. దీన్ని కొంచెం పల్చగా ఇలా ఫ్లాట్‌గా అయ్యేటట్టుగా ప్రెస్ చేసుకుందాం. లోపల స్టఫింగ్ అన్ని పక్కలకి మంచిగా స్ప్రెడ్ అవుతుందండి. చూసారు కదా! మొత్తం ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈలోగా మనకి కడాయి పెట్టుకుందామండి. కడాయిలో నూనె వేడెక్కుతూ ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. మీరు అచ్చగా కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. లేదు మొత్తం కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. నేను ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి, ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసాననమాట. బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా ఉంటాయండి ఎక్కువ సేపటి దాకా మనకి. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయనమాట. తీసేసుకుందాము. అన్నీ ఇలానే వేయించి తీసుకుందామండి. పైన మంచి క్రిస్పీగా లోపల స్టఫింగ్‌తో పాటు చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా స్టఫింగ్‌తో పాటు చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ స్టఫింగ్ మీకు వేరే ఏదైనా బంగాళదుంప కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన స్టఫింగ్ పెట్టుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.